ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్య నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు జగన్ కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. ఎన్నికలు ఓడినప్పటి నుండి పార్టీ కష్టకాలంలో పడిపోయింది. అప్పటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నేతలు సైతం వీడిపోతున్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థాయి నేతలు సైతం రాజీనామా బాట పడుతున్నారు. 2 రోజుల క్రితం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయగా తాజాగా విశాఖ కార్పొరేషన్ కు చెందిన 9 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రాజధాని అమరావతికి చేరుకున్నారు. దీంతో విశాఖ నగర రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రాజకీయం మారుతుంది. విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఒంగోలు, తిరుపతి ఇలా రాష్ట్రంలో దాదాపు 11 కార్పొరేషన్లు ఉండగా ఒక్క చోట కూడా టీడీపీ అధికారంలో లేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీయే చేజెక్కించుకుంది. అయితే రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత స్థానిక పాలనలోనూ మార్పు వస్తుంది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నెల్లూరు, ఏలూరు, తిరుపతి కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేతలు పదవులు దక్కించుకున్నారు. ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అవ్వగా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విశాఖ కార్పొరేషన్లలోనూ టీడీపీ బలం పెరిగింది. వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ కూటమి గూటికి చేరుతుండటంతో వైసీపీ తరపున ఎన్నికైన మేయర్లు పదవులను వీడాల్సి వస్తుంది. గుంటూరులో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా తాజాగా విశాఖలో 9 మంది కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పుకోవడానికి సిద్ధమవడంతో నేడో రేపో అక్కడి మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లు ఉండగా వైసీపీకి మెజార్టీ దక్కింది. అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి వలసలు పెరిగిపోవడంతో టీడీపీ బలం పుంజుకుంది. గత కార్పొరేషన్ ఎన్నికల విశాఖలో టీడీపీకి 29 డివిజన్లు దక్కాయి. ఎన్నికల అనంతరం 12 మంది టీడీపీ కండువా కప్పుకోగా తాజాగా మరో 9 మంది పార్టీ మారనున్నారని అంటున్నారు. అదేవిధంగా జనసేనకు 3 ఉండగా ఎన్నికల అనంతరం ఆ పార్టీలో 7 చేరారు. బీజేపీ నుంచి ఒకరు గెలువగా ఎన్నిక తర్వాత మరొకరు గెలిచారు. దీంతో జీవీఎంసీలో కూటమి బలం 62కు చేరింది. దీంతో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. విశాఖలో గతంలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా మొత్తం 10 కౌన్సిలర్లను టీడీపీ గెలుచుకోవడం గమనార్హం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.